हरे कृष्णा माता जी। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. మనం మంగళాచరణతో స్టార్ట్ చేసుకుందాం. నేను హరే స్క్రీన్ కృష్ణ. షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ ప్రభుజీ? కనిపిస్తుంది మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓకే, మన ఈరోజు టాపిక్ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అని. అయితే మీలో ఎంతమందికి కోపం వస్తుందండి? అందరికీ వస్తుందా? అందరికీ వస్తుంది. అందరికీ వస్తుంది కోపం. అయితే అందరికీ వస్తారు. అందరి మనలో అందరికీ వస్తుంది కోపం. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మనకి కోపం వచ్చిన ప్రతిసారి మన జీవితంలో 12 నిమిషాలు తగ్గిపోతాయంటండి. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? తెలియదు మాతాజీ. అయితే ఇది గుర్తుంచుకోండి, మనకి కోపం వచ్చినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన 12 మినిట్స్ అంటే చాలా పెద్ద టైం కదా, అది మిస్ అయిపోతాం అనమాట. మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కోపం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుందంట, అంటే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందంట. సో కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి 9% హార్ట్ అటాక్ రేట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట. అంటే 9% మనకు వచ్చేదానికన్నా 9% ఎక్కువైపోతుందంట. ఇంకా బీపీ, షుగర్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయంట కోపం వల్ల. అండ్ మన మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది కదా మనకు కోపం వచ్చినప్పుడు. మైండ్ డిస్టర్బ్ అవుతుంది, రిలేషన్షిప్స్ అంటే మన బాంధవ్యాలు కూడా పాడైపోతాయి మన కోపం వల్ల. అంటే మనకి ప్రాబ్లమ్స్ ఫిజికల్ గా ఉంటాయి, మెంటల్ గా ఉంటాయి, సైకలాజికల్ గా ఉంటాయి, స్పిరిచువల్ గా కూడా ప్రాబ్లం ఉంటుంది ఈ కోపం వల్ల. స్పిరిచువల్ గా ఎలా ప్రాబ్లం ఉంటుందంటే, మన కోపం వచ్చినప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవ్వలేం. మనం ఇప్పుడు కోపం ఎవరి మీద కోపపడతాం, ఇంకా చాంటింగ్ చేసుకోవాలంటే చేయగలమా? సరిగ్గా చేయలేం కదా. చేయలేం మాతాజీ. హరే కృష్ణ.
సారీ మాతాజీ శంకర్బూజీ కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు వినిపిస్తుందా? ఇప్పుడు నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ, ఇందాకంతా పోయింది. ఓకే ఓకే, మనం మన జీవిత ధ్యేయం పర్పస్ ఏంటి, మన లైఫ్ గోల్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఎవరైనా చెప్తారా మన మానవ జన్మ ఎందుకు తీసుకున్నామని మీరు అనుకుంటున్నారు? భగవంతుని గురించి తెలుసుకోవడం. అయితే మనం మానవ జన్మ ఎందుకు తీసుకున్నామంటే, వినిపిస్తుందా మాతాజీ? నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్క నిమిషం. బ్రేక్ అవుతుందా? వినిపిస్తుంది? వినిపిస్తుంది మాతాజీ. బానే ఉందండి ఇప్పుడు. బానే ఉందా? ఓకే, నెట్వర్క్ అన్స్టేబుల్ అని చూపిస్తుంది. ఓకే, సో మన మన మానవ జన్మ ఎందుకు తీసుకున్నామంటే, మన మానవ జన్మ తీసుకున్నది భక్తి చేసుకొని భగవద్ధామానికి చేరుకోవడానికి. అంటే మన ఒరిజినల్ ప్లేస్ అదే అంట. మనం దాని నుంచి బయటకు వచ్చేసి ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతున్నాం కాబట్టి మనం భక్తి చేసుకొని మనం మళ్ళా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవడానికి మానవ జన్మ తీసుకుంటాం అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళడానికి మనకి చాలా అనర్థాలు ఉంటాయి. అవి మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అడ్డంకులు అన్నమాట. సో అన్ని అనర్థాల్లో ఒకటి కోపం. సో మనకి కోపం వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, చాంటింగ్ సరిగా చేయలేము, భక్తి చేయలేము, రిలేషన్స్ పాడవుతాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో భగవంతుణ్ణి తలుచుకోవాలంటే మనకి కోపం ఉండకూడదు అనమాట, దాన్ని తగ్గించుకోవాలి. అయితే కోపం అందరికీ వస్తుందండి, వైష్ణవులకి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి సనక సనాతన కుమారులు జయ విజయ మీద కోపం వస్తుంది కదా. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనానికని వెళ్దామని వెళ్తే ద్వారపాలకులు జయ విజయ అడ్డుపడతారు, వాళ్ళకి కోపం వస్తుంది, శపిస్తారు. ఇంకా కృష్ణకి కూడా కోపం వస్తుందండి. భీష్ముడి మీద ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో కోపం వచ్చి రథచక్రం తీసుకొని వెంబడిస్తారు కదా. అయితే అంటే అదొక లీల అనుకోండి. భీష్ముడు ఆయన వీర్యరసం చూడాలనుకుంటారు, అందుకని ఆయన అలా ఉడికిస్తారు. నేను అస్త్రశస్త్రాలు పట్టనని శపథం చేసినా కూడా అర్జునుడు లాంటి భక్తుడి మీద ఏమన్నా అపాయం జరిగితే ఆయన ఊరుకోకుండా రథచక్రాన్ని పట్టుకుంటారు అనమాట. సో అలాంటి లీలలు కూడా జరుగుతాయి. అయితే కోపం అన్నిసార్లు తప్పు కాదు అనమాట. కానీ రైట్ పర్సన్, రైట్ పర్పస్, రైట్ టైం, రైట్ సిట్యుయేషన్, రైట్ ప్రపోర్షన్ లో ఉండాలంట కోపం. అంటే ఎవరి మీద ఎందుకు, ఏ కారణం వల్ల ఎంత కోపం ఉండాలి, ఎంత అవసరం ఉంది అంతే ఉండాలన్నమాట. సో ఎలా అయితే మనం ఒక పువ్వు కోయాలంటే చేత్తో కట్ చేయొచ్చు కదా, దానికి పెద్ద గొడ్డలే అవసరం లేదు కదా. సో అలానే మనం ఎంత ఎంత ప్రపోర్షన్ లో వాడాలో అంత ప్రపోర్షన్ లోనే వాడాలని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇది గోవర్ధన్ లీల జరిగినప్పుడు కూడా ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది అనమాట. ఆయన పూజ చేయకుండా గోవర్ధన్ పూజ చేస్తున్నారని ఆయనకి ఈగో హట్ అవుతుంది అనమాట. అందుకని ఏం చేస్తారు, మామూలుగా వర్షం కురిపిస్తారు. వర్షం కూడా ఎలాంటి వర్షం కురిపిస్తారు, ప్రళయం వచ్చేటప్పుడు వాడే సంవర్తక మేఘాలని పంపిస్తారనమాట. చిన్న బృందావన్ అనే ప్రదేశానికి సంవర్తక మేఘాలని పంపించాల్సిన అవసరం లేదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అలాంటి. ఎందుకంటే ఆయనకి అంత కోపం వస్తుంది అనమాట. సో దుర్వాస ముని కూడా అంబరీష్ మహారాజు మీద చాలా కోపం వస్తుంది కదా. ఆయన ఏకాదశి వ్రతం బ్రేక్ చేయాలంటే కొంచెం వాటర్ తీసుకుంటారు, కానీ ఆయనకి చాలా కోపం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పరీక్షిత్ మహారాజుకి కూడా కోపం వస్తుంది అనమాట. ఆయన శమికి కోపం చూపిస్తారు, ఎందుకంటే ఆయనకి దాహం వేస్తుంది, చుట్టుపక్కల ఆయనకి మంచినీరు ఏం దొరకదు. చూస్తే శమికి ఋషి అక్కడ ధ్యానంలో ఉంటారు. అయితే ఈయన ఎంత పిలిచినా పలకరు అనమాట, ఆయన ధ్యానంలో ఉంటారు. ఈయనకేమో బాగా విపరీతంగా దాహం అనిపిస్తుంది. దాహం అనిపించినప్పుడు ఈయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు దాహం వేస్తుంటే అని ఆయన కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఆయన మీద చనిపోయిన ఒక పాము ఉంటే దాన్ని ఆయన మీద వేసేస్తారు అనమాట. సో అది కూడా ఆయనకి కోపం వచ్చి చేస్తారు. అయితే వాళ్ళ కొడుకు ఉంటారు కదా, శమికి ఋషి వాళ్ళ కొడుకు శృంగి ఋషి ఉంటారు అనమాట. ఆయన మా తండ్రి గారి మీద ఇలాంటి పాము వేస్తావా అని ఆయనకి ఇంకా కోపం వస్తుంది.
అంటే అంత అవసరం లేకపోయినా ఆయన ఎంత శాపం ఇస్తారంటే పరీక్షిత్ మహారాజ్ని పాముతోనే చనిపోవాలి, పాము కాటుతో చనిపోవాలి 7 రోజుల్లో అనే పెద్ద శాపం ఇస్తారనమాట. ఇవన్నీ కోపం వల్లే జరిగినాయి. ఇంకా విశ్వామిత్ర ముని రంభ మీద తపస్సు డిస్టర్బ్ చేస్తావని శపిస్తారు. ఇవన్నీ మనం విన్నాం కదా. అయితే మనం కోపాన్ని అసలు మొత్తానికి ఆపలేమన్నమాట. కానీ ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. కోపం అనే అనర్థాన్ని మనలో నుంచి తీసేస్తే మనం భగవంతుడికి దగ్గరవుతాం. అయితే ఈ కోపాన్ని మనం ఎలా పాజిటివ్‌గా మార్చుకోవచ్చో చూద్దాము. ఏ వస్తువైనా మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాడుకోవచ్చు. అలానే కోపాన్ని కూడా వాడుకోవచ్చని మనకి హనుమంతుడు వారు చెప్తారనమాట. అయితే ఇప్పుడు మనం ఏ వస్తువైనా వాడుకోవచ్చంటే ఇప్పుడు మొబైల్ ఉంది. మనం మొబైల్, ల్యాప్‌టాప్ ఇవన్నీ కావాలంటే మనం సినిమాలు చూడటానికి, సీరియల్స్ చూడటానికి, ఇంకా వేరే ఏదైనా చూసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. కానీ మనం ఇలా ఆధ్యాత్మికంగా క్లాస్ జాయిన్ అవ్వడానికి, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి జాయిన్ అవుతున్నాం కదా! అలా ఎలా అయితే వాడతామో కోపాన్ని కూడా అలానే మనం వాడుకోవచ్చనమాట. సో, మనం రామాయణంలో మనకి హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు వీళ్ళ ముగ్గురికి కోపమొస్తే ఏం చేశారు? దాన్ని ఎలా వాడారు చూద్దాము. అయితే మనకి లక్ష్మణుడు తెలుసు కదా! చాలా షార్ట్ టెంపర్డ్ అనమాట. ఆయనకి వెంటనే కోపం వచ్చేస్తదనమాట. ఏది ఆలోచించరు. అయితే దశరథ్ మహారాజు రాముడిని వనవాసానికి ఎళ్ళమన్నప్పుడు గూడా దశరథుడు మీద చాలా కోపం వస్తదనమాట లక్ష్మణుడికి. అయితే దశరథుడి బాడీని ముక్కలు ముక్కలు చేసేసి అంత చంపేయాలన్నంత కోపం వస్తదనమాట. అది బయటికి చెప్పేస్తారు గూడా. అప్పుడు రాముడు అంటారనమాట, "నాన్నగారి పరిస్థితి ఏంటి నీకు తెలీదు గదా! మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలి. అంతేగాని అంత కోపం ఎందుకొస్తుంది నీకు" అని అడుగుతారనమాట రాముడు లక్ష్మణుడిని. అయితే అంటారు ఆయన, "ఏముంది దీని నుంచి నేర్చుకోవడానికి అసలా? ఇలా చేయొచ్చా? అసల ఒక తండ్రి రాముడు లాంటి వాడిని ఇలా వనవాసానికి పంపించొచ్చా? దాంట్లో ఏం నేర్చుకోవడానికి ఏం లేదు" అంటారనమాట లక్ష్మణుడు. అయితే రాముడు అంటారనమాట, "మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చంటే, మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికీ మాటివ్వకూడదు. ఎందుకంటే కైకేయి ఆహ్, ఆహ్, కి దశరథుడు చాలా ఆనందంగా ఉన్నప్పుడే మాటిచ్చారు కాబట్టి అలాంటి మాట ఇవ్వకూడదు. ఇంకా దుఃఖంలో, కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదని" జెప్తారనమాట. అంటే మనం ఈ కోపం అనేది టెంపరరీ ఎమోషన్. కొంచెం సేపే ఉంటది. తర్వాత ఉండదు. అలా కొంచెం సేపు ఉండే ఎమోషన్ ఉన్నప్పుడు మనం పర్మనెంట్ డెసిషన్స్ తీసుకోకూడదనమాట. సో, ఆ 2 నేర్చుకోవచ్చు మనం అని చెప్తారనమాట. సో, ఇంకేం జెప్తారంటే, "నువ్వు వాళ్ళ పరిస్థితిని గూడా అర్థం జేసుకోవాలి. కైకేయి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ, నాన్నగారు ఉద్యానవనంలో కైకేయిని ఆడిస్తూ ఉంటారంట. ఆడిస్తూ ఉంటే ఆమె 1 ఇయర్ బేబీ ఉన్నప్పుడు అక్కడ 2 చిలుకలు మాట్లాడుకుంటూ ఉంటాయంట. అది చూసి కైకేయి వాళ్ళ నాన్నగారు అంటే రాజుగారు నవ్వుకుంటూ ఉంటారంట. అయితే వాళ్ళ భార్య అడుగుతుందంట, "ఎందుకు నవ్వుతున్నారు?" అంటే ఆయన అంటారంట, "నాకొక ముని వరమిచ్చారు. నేను పక్షులు, జంతువులు ఏం మాట్లాడుకున్నా నాకర్థమైపోతుంది. సో, ఆ వరం వల్ల" అని అంటారంట. అయితే ఆవిడంటుంది, "అయితే నాకు కూడా చెప్పండి ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలుసుకోవాలనుంది" అంటదంట. అయితే ఆయనంటారు, "లేదు నేను చెప్పలేను. నేను చెప్తే చనిపోతానని గూడా ఆయన ముని చెప్పారు. నా ఒక్కడికే అర్థమవ్వాలి. నేనెవరికీ చెప్పలేనది. ఎందుకంటే నేను చనిపోతాను గాబట్టి" అంటారు. అయితే ఆవిడంటారంట, "చనిపోయినా పర్వాలేదు. నాకు చెప్పండి. నాకు తెలుసుకోవాలనుంది" అంటదంట. అయితే ఆయనకింకా చాలా కోపమొస్తది. కోపమొచ్చి ఆవిడని పంపించేస్తారంట అక్కడి నుంచి. ఇంక పంపించేసి కైకేయిని మందర అనే ఒక సేవకురాలు దగ్గర పెం పెంచటానికిస్తారంట. ఇంక వాళ్ళ అమ్మ లేదు గాబట్టి ఆవిడ అక్కడ పెరుగుతుంది గాబట్టి, ఆమె అక్కడ పెరిగినప్పుడు ఆమె చాలా అలానే ఆలోచిస్తది. నా కొడుకే రాజు అవ్వాలి. నా నా వరకే బావుండాలి. నేనే మంచిగా ఉండాలి. అలాంటి ఆలోచనలే ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ఒక సేవకురాళ్ళ దగ్గర పెరిగింది గాబట్టి, నువ్వు ఆ కాంటెక్స్ట్ గూడా నీకు తెలియాలి. నువ్వు అది గూడా ఆలోచించాలని లక్ష్మణుడికి చెప్తారంట రాముడు. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల లక్ష్మణుడికి కొంచెం కోపం తగ్గుతుందనమాట. సో, భరత్ మహారాజు కోపం ఎలా ఉంటుందో చూద్దాం. సో, భరత్ మహారాజ్‌ది చాలా కంట్రోల్డ్ యాంగర్ అంట. అంటే చాలా కంట్రోల్డ్‌గా ఉంటారంట ఆయన. కోపమొచ్చినా సరే దాన్ని ఆహ్, లక్ష్మణుడిలాగా వెంటనే చూపించేయరంట. అయితే భరత మహారాజుకి ఈ జరిగినప్పుడు వనవాసానికి పంపిస్తున్నారని ఇలా తెలిసినప్పుడు ఆయన అక్కడ ఉండరనమాట. వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర ఉంటారు. ఆయన తిరిగి వచ్చేసరికి అసల అయోధ్యలో ఉన్న ఆనందం ఎప్పుడూ ఆనందంగా ఉండేది అయోధ్య వాసులు చాలా
ఎలా ఉదాసీనంగా ఏదో ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే చూడగానే ఏంటి శ్మశానం లాగా అనిపిస్తుందంట అయోధ్య. అందరూ ఎంతో బాధగా ఎంతో ఉదాసీనంగా ఉంటారంట, అసలు ఆనందమే ఉండదంట. అయితే భరత్ మహారాజుని ఇంకా అందరూ అడుగుతారంట, చెప్తారంట ఇలా జరిగింది, నువ్వే కదా మీ అమ్మతో కలిసి ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు భరత్ మహారాజు అని అడుగుతూ ఉంటారంట అందరూ, అక్కడ అయోధ్య వాసులందరూ. ఇంకా ఆయన విషయం తెలుసుకొని ఆయనకు కూడా చాలా కోపం వస్తుందంట. కైకేయిని చంపేయాలన్నంత కోపం వస్తుందంట ఆయనకు కూడా. ఎందుకంటే రాముడు అంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట. కానీ కంట్రోల్ చేసుకుంటారంట. వెళ్ళి కైకేయి దగ్గరికి అసలు మీద కూడా వెళ్ళిన తర్వాత ఆయన కంట్రోల్ చేసుకుంటారంట. సో నేను నేను చంపను, ఎందుకంటే రాముడు ఇలా అమ్మని చంపేశావు కాబట్టి నేను అయోధ్యకి తిరిగి రాను అని ఎక్కడంటారో అని ఆయన అలా చేయలేదని అంటారంట. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కూడా అలానే మనకు కోపం వస్తే మన హృదయంలో ఉన్న భగవంతుడు వెళ్ళిపోతాడు, తిరిగి రాడు అనే విషయం మనం అనుకున్నట్టయితే మనకి కూడా కోపం తగ్గిపోతుంది అనమాట. అది మనం భరత్ మహారాజ్ నుంచి నేర్చుకోవచ్చు. అయితే హనుమంతుడి గురించి చెప్పుకోవాలంటే ఆయనకి ఉండేదంట ఆధ్యాత్మిక కోపం అంట. ఎలా అంటే ఆయన ఆయనకి తోక వెలిగిస్తారు కదా లంకా నగరంలో, ఆయన తోక నిప్పు అంటించినప్పుడు ఆయన ఆలోచిస్తారంట, ఈ ఈ మంటని నేను ఎలా రాముడి సేవలో వాడాలి అని ఆలోచిస్తారంట. సరే అయితే లంకా నగరాన్ని అంటిస్తాను అని అనుకుంటారంట. సో ఎవరైనా ఆయన ఆయన ఏది ఏది చూసినా సరే ఆయనకి ఏ ఎమోషన్ వచ్చినా దాన్ని ఎలా రాముడి సేవలో వాడాలని అనుకుంటారంట. అయితే ఒక బండరాయి వేసారనుకోండి ఎవరైనా, ఓకే సరే ఇదేసావా, దీనికన్నా పెద్దది నేను తీసుకొని నీ మీద వేస్తాను అలాంటి దాని అంటే లోపల నుంచి ఆయన మంట తీసుకోరనమాట. అంటే లోపలికి ఆయన ఇంటర్నల్ గా కోపం రాదు, ఆయన ఓన్లీ బయట వరకే వస్తుంది, దాన్ని కూడా రాముడి సేవలు ఎలా వాడాలి అని చూస్తూ ఉంటారంట. సో అందుకని ఆయనది ఆధ్యాత్మిక కోపం అని అంటూ ఉంటారనమాట హనుమంతుడిది. సో మనం హనుమంతుడి నుంచి, లక్ష్మణుడి నుంచి, భరతుడి నుంచి ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. సో మనకి అందుకనే కోపాన్ని, మనకి రామానుజ అంటే తెలుసు కదండి, రామానుజ అంటే తెలుసా మీ అందరికి? రాముడు తమ్ముడు రామానుజ. రాముడు తమ్ముడు. మన శ్రీ సాంప్రదాయంలో రామానుజుని మనకి ముచ్చింతల్లో కూడా పెద్ద స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టారు కదా. సో రామానుజ అంటే లక్ష్మణుడు, అనుజ అంటే తమ్ముడు అనమాట, మీరు అన్నది కరెక్ట్. రామానుజ అంటే లక్ష్మణుడి అవతారం అనమాట. అయితే కామానుజ అంటారంట కోపాన్ని. కామానికి తమ్ముడు క్రోధం అంట. అంటే మనకి ఏదైనా ఆ, కోరిక ఉందంటే ఆ కోరిక తీరలేదంటే ఏమొస్తుంది, కోపం వస్తుంది కదా. సో అందుకని ఈ కోపాన్ని కామానుజ అని కూడా అంటారంట. సో మనకి నరకానికి 3 గేట్లు ఉంటాయంటండి, 3 ద్వారాలు ఉంటాయంట నరకానికి. ఎవరికైనా తెలుసా 3 ద్వారాలు? విన్నాను మాతాజీ, కో- కానీ గుర్తులేదు. కోపము, మోహము, మోహము, క్రోధము, లోభము. కరెక్ట్, లో- కరెక్ట్ గా చెప్పారు. అయితే ఆ, ఈ కామము, క్రోధము, ఆ, లోభము అంటే దురాశ, ఈ 3 నరకానికి గేట్లు అంట. అంటే మనం కోపం కోపం అనేది కూడా ఒక గేట్ అన్నమాట. సో మనం కోపం ఎక్కువ పడుతున్నాం అంటే మనం నరక ద్వారానికి దగ్గర అవుతున్నాం అని అర్థం. సో అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అయితే మనం కోపం ఎందుకు వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. చాలా కారణాలు ఉంటాయి కదా కోపానికి, 1000 కారణాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా కొన్ని కొన్ని కారణాలు మనం తెలుసుకుందాము. ఎప్పుడైతే మనం ఏదైనా ఆశిస్తామో అది దొరకదో దాని గురించి కోపం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా టైంకి రమ్మన్న వాళ్ళు రాలేదనుకోండి, లేదంటే అమ్మ ఇష్టమైన కూర చేయలేదనుకోండి, పిల్లలకు కోపం వచ్చేస్తుంది. వేరే ఏదో చేసింది, లేకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు, అలాంటప్పుడు కోపం వస్తుంది అనమాట. మనం ఇది అనుకుంటాము, మనం ఒకటి ఆశిస్తాము, అది జరగదు, దానివల్ల కోపం వచ్చేస్తుంది అనమాట. వస్తుంది కదా దానివల్ల. వస్తుంది మాతాజీ. సో ఇంకా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా వస్తుంది అనమాట. అంటే మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం జామ చెట్టు చూసి సపోటా పండు కాయాలనుకుంటాం అనమాట. అలా అలా అనుకున్నప్పుడు కూడా కోపం వస్తుంది. ఇంకా రాంగ్ ఎజంప్షన్స్ వల్ల, అంటే ఏదో ఒకటి అనుకుంటాము అది నిజం కాదు, దానివల్ల కూడా కోపం వచ్చేస్తుంది. అతను ఇలానే, ఈమె ఇలానే అని అనుకుంటాం, అంటే మనకి రీజన్స్ తెలియదు కానీ ఊహిస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మనం ఆ, మన డివోటీస్ లోనే ఎవరైనా కనిపించారనుకోండి, హరే కృష్ణ చెప్తాము, వాళ్ళు ఏదో భగవద్ధ్యాసంలో ఉంటారు, ఏదైనా ఆలోచనలో ఉంటారో, వాళ్ళు పట్టించుకోరు, మనకి రెస్పాన్స్ ఇవ్వరు అనమాట. అయితే నేను హరే కృష్ణ చెప్పినా కూడా వాళ్ళు నాకు రెస్పాన్స్ చేయలేదు అని చాలా కోపం వస్తుంది కొంతమందికి.
ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చిన్న బాబుని తీసుకుని ఒక ఆవిడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. పక్కనే ఇంకొక 50 ఏళ్ళ ఆవిడ కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే బాబు వాళ్ళ అమ్మ బాబుని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెడుతుంది. ఆమె బ్యాగ్ లోంచి బాబుకి తినడానికి ఏదైనా తీద్దామని అటువైపు తిరుగుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్. సో ఈలో బాబు ఆడుతూ ఆడుతూ కింద పడతాడు. పక్కన ఆవిడ అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా బాబు వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది అనమాట, తిట్టేస్తుంది. కనీసం చిన్న బాబు కళ్ళ ముందు కింద పడుతుంటే పట్టుకోకుండా మీకు ఏం పోతుంది అలా పట్టుకోపోతే, అలా మీ పిల్లాడైతే మీరు అలా చేస్తారా అని నానా మాటలు అనేస్తుంది అనమాట, బాగా కోపం వచ్చేసి. తర్వాత ఏం తెలుస్తుంది అంటే ఆవిడకి ఆ పక్కన ఉన్న ఆవిడకి కళ్ళు కనిపించవు అని. సో అలా ఏమీ ఆలోచించకుండా ముందు ఊహించేసుకుంటాం అనమాట, ఏం కావాలనే చేయలేదు, ఆ, ఎదురుగా కింద పడుతున్నా కూడా పట్టించుకోలేదు అని ఆవిడ అలా అనుకుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆవిడ కళ్ళు కనిపించవు అనమాట. సో అలాంటి సంఘటనలు మనకి చాలా జరుగుతూ ఉంటాయి కదా, మనకి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాయి కదా రెగ్యులర్ గా మనకి. సో అలా దాని వల్ల కూడా కోపం వస్తుంది అనమాట. అంటే మనం ఎస్యూమ్ చేసుకుంటాం, మనం ఏదో ఊహించుకుంటాం అనమాట, కానీ అది నిజం కాకపోవచ్చు చాలా సార్లు. ఇంకోటి ఏంటంటే కండిషనింగ్ వల్ల కూడా, అంటే ఒకలాగా అలవాటు అయిపోతాం అనమాట మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎలిఫెంట్ ఉంటుంది, ఒక ఏనుగు ఉందనుకోండి, అది చిన్న చిన్న పిల్లగా ఉన్నప్పుడు మావటి వాడు దానికి కట్టేస్తాడు అనమాట, తాడుతో కాలు కట్టేస్తాడు అనమాట. కానీ అది పెద్ద అయిన తర్వాత ఆ తాడు గట్టిగా లాగితే వచ్చేస్తుంది, ఏనుగు చాలా బలమైంది కాబట్టి. కానీ అది ఎలా కండిషన్ అయిపోద్దంటే, ఈ తాడు కట్టాడు కాబట్టి నేను కదలలేను, నేను ఎక్కడికి పారిపోలేను, దాన్ని లాగలేను అని అనుకుంటది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అయిపోద్ది. అంత బలం వచ్చిన తర్వాత కూడా అదే అలానే కండిషన్ అయిపోద్ది అనమాట. కానీ అది అలా అలవాటు పడుతుంది, తన తాడు ఉంటే ఎక్కడికి వెళ్ళలేను అని అనుకుంటుంది. అది రైట్ కాకపోయినా కూడా, అంటే ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒక కమలా పండు కావాలని ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? సగం చేసి ఇచ్చేస్తాం కదా మాతాజీ. అదే జనరల్ గా మనం అలా కండిషన్ అయిపోయాం అనమాట. వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు. ఒకరికేమో ఏదో ఎక్స్పెరిమెంట్ చేయడానికి తొక్క కావాలంట, ఒకరికేమో పండు కావాలంట. అవన్నీ ఏం అడగం అనమాట, మనం అలా కండిషన్ అయిపోతాం. సో ఆ కండిషనింగ్ వల్ల మనం వెంటనే సగం సగం చేసేసి ఇచ్చేస్తాం అనమాట. ఎలా అంటే మనం ఇప్పుడు వాట్సాప్ లో రిషికేష్ ప్రభుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, ఆయనకి హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ మెసేజ్లు పెడుతూ ఉంటారు అనమాట. పెట్టినప్పుడు చాలా మంది అడుగుతారంట, మీరు ఆన్లైన్ లోనే ఉన్నారు, బ్లూటిక్ వచ్చింది, మీరు నా మెసేజ్ చూసారు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటని. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాం. అలా ఆలోచించకుండానే మనం అనుకుంటాం అనమాట, వీళ్ళు చూసే కావాలనే నాకు సమాధానం ఇవ్వట్లేదు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటివన్నీ అనుకుంటుంటాం కదా. సో అలాంటివి కూడా నిజం కాదు అనేది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మనకి మన కోపం వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. అయితే ఇంకోటి యాక్సెప్టెన్స్ లేకపోవడం. ఎవరికైతే జనరల్ గా మనకి ఏది జరిగినా మనం యాక్సెప్ట్ చేసాం అనుకోండి, కోపం రాదు. అంటే మనం అనుకున్నట్టు జరిగితే బానే ఉంటుంది, జరగపోతే కోపం వచ్చేస్తుంది. అయితే మనకి ఎవరికైతే కృష్ణుడి మీద భక్తి శ్రద్ధ లేవో వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుందని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనం అనుకున్నట్టు జరిగితే మనం హ్యాపీగా ఉంటాం, మనం అనుకున్నట్టు జరగకపోతే ఇంకా హ్యాపీగా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే భక్తులైతే ఏమనుకుంటారంటే, ఇది కృష్ణుడి ప్లాన్ కాబట్టి ఇది నాకు మంచికే జరుగుతుంది, నేను అనుకున్నట్టు జరిగితే పర్వాలేదు, అనుకున్నట్టు జరగకపోతే అది కృష్ణుడి ప్లాన్ అని అనుకోవాలంట. అందుకని వాళ్ళు ఏది జరిగినా జరగకపోయినా హ్యాపీగా ఉంటారన్నమాట. ఆ యాక్సెప్టెన్స్ మనకి అంత ఉండదు కాబట్టి కూడా కోపం వస్తుంది అనమాట. అందుకని మనం యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఈగో వల్ల కూడా కోపం వస్తుంది అనమాట. అంత నేనే కంట్రోల్ చేస్తాను, నేను అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు, హస్బెండ్, లేదంటే వైఫ్, రిలేటివ్స్ అందరూ నేను అనుకున్నట్టే చేయాలి, అందరూ నేను అనుకునేలాగే ఉండాలి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అని మనం అనుకోకూడదు అని అనుకోరు అనమాట వాళ్ళు. నేనే చెప్తే ఇలా గీత గీస్తే అదే జరగాలి, అదే దాన్ని దాటకూడదు, అలాంటి అనుకుంటే కూడా కోపం వస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు అలా జరగదు కదా, ప్రతి వాళ్ళకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. అవ్వనప్పుడు కోపం వస్తుంది అనమాట. సో అందరి అభిప్రాయాలు స్వీకరించాలనేది మన కృష్ణుడు కూడా చాలా సార్లు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉప పాండవులు చనిపోయినప్పుడు అశ్వత్థామ చంపేస్తాడు కదా ఉప పాండవులందరినీ, అంటే ద్రౌపది పిల్లలందరినీ చంపేస్తారనమాట అశ్వత్థామ. ఎందుకంటే దుర్యోధనుడికి ఆనందాన్ని ఇవ్వాలని ఆయన ఆలోచించకుండా చేసిన పని వల్ల ఉప పాండవులు అందరూ చనిపోతారు.
అప్పుడు అందరూ ఏం చేయాలి, ఎంత కోపం వస్తుంది భీముడికి. వెంటనే అశ్వత్థామని చంపేయాలని కోపం వస్తుంది, అర్జునుడికి కూడా కోపం వస్తుంది. ఇంకా ద్రౌపది, అప్పుడు కృష్ణుడు అందరూ డిస్కస్ చేస్తా ఉంటే కృష్ణుడు, అదేంటి మీరందరూ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు, నేను దేవాదేవుడిని కదా, నేను చెప్పాలి కదా అని ఆయన అనుకోరు. ఆయన కూడా అందరి అభిప్రాయాలు కనుక్కుంటారంట. ద్రౌపదిని అడుగుతారు, ధర్మరాజుని అడుగుతారు, అర్జునుడిని అడుగుతారు, భీముడిని అడుగుతారు, మీరేమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుందని. అయితే ద్రౌపది అంటారంట, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ హత్య చేయకూడదు, ఇంకా ఆయనని చంపడం వల్ల ఆయన తల్లికి కూడా ఇదే బాధ ఉంటుంది, నాకేదైతే బాధ ఉందో, అందుకని నేను ఆయన చంపాలనుకోవట్లేదు, ఆయన క్షమించి వదిలేయండి అని అంటారు అనమాట. ధర్మరాజు కూడా అదే అంటారు. కానీ అర్జునుడు, భీముడు, మిగతా వాళ్ళందరూ లేదు, ఆయన చంపేయాల్సిందే అంటారు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటారు అనమాట అర్జునుడితో, నువ్వు చంపేయి, కానీ చంపకూడదు, రెండు రెండు జరగాలి, ఏం చేస్తావు చెయ్యి అంటారంట. అప్పుడు అర్జునుడు ఆలోచిస్తారనమాట. ఆలోచించి ఆయనకి తల మీద ఒక మణి ఉంటది అనమాట. ఆ మణి తీసేస్తే ఆయన చనిపోయిన దాంతో సమానం. సో అందుకని ఆయనకి ఆ మణి తీసేస్తారు, వదిలేస్తారు. అలా అని చంపినట్టు అయింది, చంపనట్టు అయింది అనమాట. సో అలా అందరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి కృష్ణుడు అంతటి వాడే మనకి చేసి చూపించాడు కాబట్టి మనం కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అనేది కూడా మనం నేర్చుకోవచ్చు దీని నుంచి. అయితే ఇంకా మనకి చాలా కొన్ని ఉంటాయన్నమాట. ఎవరో అవమానించారు మనల్ని, ఎవరో మనం చెప్పిన దాన్ని ఖండించారు, ఇవన్నీ ఎవరో శపించారు, ఎవరో దూషించారు, ఎవరో నిందించారు అనేది మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కూడా చాలా కోపం వస్తుంది అనమాట. అయితే మనకి శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో 18th చాప్టర్లో 48 శ్లోకాలు చెప్తారనమాట కృష్ణుడు. ఏమని చెప్తారంటే, ఎవరు ఏం చేసినా సరే, ఎవరు ఏ భక్తులు అనే వాళ్ళు పగ తీర్చుకోవాలనే భావం పెంచుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. ఎవరు మనతో ఎలా బిహేవ్ చేసినా మనం సమభావంతో ఉండగలిగితే అప్పుడు మనకు కోపం రాదని కూడా చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఆ టెండెన్సీ డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఇది నా ఇల్లు, నా రాజ్యం, వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనుకుంటే అది అక్కడతో ఆగదు. తర్వాత పక్కింట్లో వాళ్ళు కూడా నా మాట వినాలి అనుకుంటారు, ఈ సొసైటీలో అందరూ నా మాట వినాలి అని అలా అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట రేడియస్. చాలా మంది ఏమనుకుంటారంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా తనకి ఇష్టమైనట్టు వెళ్ళాలనుకుంటారు. ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇది అది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి టెండెన్సీ డెవలప్ చేసుకుంటే మనకి ఏది నచ్చదు, ప్రతిదానికి కోపం వస్తూ ఉంటది అనమాట. ఇంకోటి ఏంటంటే అన్హెల్దీ కంపారిజన్, పోల్చుకోవడం వల్ల కూడా చాలా కోపం వస్తుంది. సో పక్కన వాళ్ళు బాగా వృద్ధిలోకి వస్తున్నారు, వీళ్ళు పెద్దగా ఏం కష్టపడరు మా అంతా, కానీ వాళ్ళు ఎక్కువ సంపాదించేస్తున్నారు, మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టేశారు, మనం ఏం చేయలేకపోతున్నాం అని కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, పక్కింట్లో నుంచి ఏదన్నా చిన్న ఆకుపడినా ఇక దాని మీద అట్లా చూపించేస్తూ ఉంటారు అనమాట. ఇంకా పోల్చుకోవడం అంటే ఇంకా చాలా పోల్చుకోవడాలు ఉంటాయి కదండి. వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడని చాలా బాగా చూసుకుంటారు, మీరు అలా చూసుకోవట్లేదు. లేదంటే పిల్లలు చదువుకోపోతే చుట్టాల అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు కనీసం 80% కూడా రావట్లేదు అని కంపేర్ చేస్తూ ఉంటాం కదా. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒకలా ఉండరు, వాళ్ళని కూడా కంపేర్ చేస్తూ ఉంటాం. అలా కంపారిజన్ వల్ల కూడా కోపం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. సో అలా పోల్చుకోవద్దని కూడా చెప్తున్నారు. ఇంకా సక్సెస్ అవ్వలేదని కూడా చాలా మంది కోపం వస్తుంది, కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు. అంటే కొంతమంది అప్పుడు ఒకసారి ఇలా జరిగింది, ఒకతను వాళ్ళ ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేస్తాడంట, నేను 99% తెచ్చుకుంటాను ఒక స్టూడెంట్. అయితే అతను 97% వస్తుంది అనమాట అన్ఫార్చునేట్ గా. అప్పుడు అతను ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫేస్ చూపించుకోలేక ఆ కోపంలో సూసైడ్ చేసేసుకొని చనిపోతాడు. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుందండి, అతనికే కదా. సో సక్సెస్ అంటే మనం ఎంత బెస్ట్ చేయగలిగామని ఆలోచించమని చెప్తున్నారు కృష్ణ. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనం కష్టపడడం వరకే మన ధర్మం, అది కూడా మనం చేయగలిగినంత మన బెస్ట్ చేయాలి. రిజల్ట్ మాత్రం మన చేతుల్లో ఉండదు. మనం ఇదే కావాలి, ఇదే అవ్వాలి అని అనుకుంటే దానివల్ల కూడా మనకి కోపం వస్తుంది అనమాట. సో భగవద్గీతలో 2 శ్లోకాస్ ఉంటాయి కోపం గురించి. నేను మీకు డిసైడ్ చేస్తారా లేకపోతే నేను చెప్పానా? కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ, మీరు కూడా డిసైడ్ చేస్తారా? నేను స్క్రీన్ షేర్ చేస్తాను, డిసైడ్ చేస్తా అంటే. క్రోధాద్భవతి సమ్మోహం వస్తుంది మాతాజీ.
సో 2 మాతాజీ. శ్లోకాస్ ఉంటాయి భగవద్గీతలో 2.62 2.63. ఫస్ట్ది 62 వచ్చేసి ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే మనం ఎక్కువ మనకు ఆనందాన్ని ఇచ్చే వస్తువుల్ని మనం ఎక్కువ ఆలోచిస్తామంట. అలా ఆలోచించినప్పుడు మనకి వాటి మీద అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అటాచ్మెంట్ వల్ల కామం పెరిగిపోతుంది అనమాట. కామం వల్ల క్రోధం వస్తుంది. అటాచ్మెంట్ ఉండడం వల్ల కోరిక పెరుగుతుంది. కోరిక వల్ల క్రోధం వస్తుంది అని చెప్తున్నారు దీంట్లో. అండ్ 2.63లో ఏం చెప్తున్నారంటే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే కోపం వల్ల మనకి సమ్మోహం వస్తుందంట, అంటే ఇల్యూషన్ వస్తుంది. సమ్మోహం వల్ల స్మృతి విభ్రమః, స్మృతి అంటే మన మెమరీ లాస్ అవుతుంది అనమాట. మనం ఏం ఆలోచించాం కదా జనరల్ గా కోపం వచ్చినప్పుడు. ఆ కోపంలో మనకి ఇంకేం పనిచేయవు అనమాట, ఎందుకంటే ఎనర్జీ అంతా కోపంకే వెళ్ళిపోతుంది. మిగతా ఇంకా ఏ సెన్సెస్ పనిచేయవు, మెమరీ పనిచేయదు, ఏం పనిచేయదు. అలా స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నాశనం అవుతుందంట, అంటే ఇంటెలిజెన్స్ కోల్పోతాం మనం. అంటే మనం ఆ టైంలో ఏం చేస్తాం మనకే తెలియదు అనమాట. ఇంటెలిజెన్స్ కోల్పోవడం వల్ల మళ్ళీ మనం మెటీరియల్ పూల్లో పడిపోతాం అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నిటికీ కారణం ఏంటండి? కోపం కదా. అందుకని కోపం వల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అవడం వల్ల మనం ప్రణశ్యతి, అంటే మళ్ళీ మెటీరియల్ పూల్లో పడిపోతామని చెప్తున్నారు. సో ఈ 2 శ్లోకాస్ చాలా ఇంపార్టెంట్. కృష్ణ దీంట్లో చాలా మంచిగా మనకి ఎలా ఉండాలి అనేది, దాని వల్ల ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కోపం వల్ల. అయితే మనం ఇప్పుడు అంతా కోపం ఎలా వస్తుంది అనేది చూసాము. మరి తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయాలా, సప్రెస్ చేయాలా? మీరేమనుకుంటున్నారు? సప్రెస్ చేయాలి. సప్రెస్ ఒకసారి మాతాజీ ఒక్కొక్కసారి సప్రెస్ తగ్గించుకోవాలి. సో అయితే మనం అవును ఎక్స్ప్రెస్ చేయకపోయినా నష్టమే అంతే. అవును 2 విధాలుగా నష్టమే, కానీ 2 చేయకూడదని చెప్తున్నారు. ఎలానో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, సరే కోపం వచ్చేసింది, ఎక్స్ప్రెస్ చేసాము, హ్యాపీగా ఉంటామా? ఉండం కదా. ఉంటామా హ్యాపీగా? అంటే చిన్న చిన్న విషయాలకి ఓకే చెప్పేస్తే హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అలాంటప్పుడు మనం హ్యాపీగా ఉండం కదా. కోపం ఎక్స్ప్రెస్ చేస్తే హ్యాపీగా ఉండం. కానీ సప్రెస్ చేస్తే అది కొంతవరకు సప్రెస్ చేయగలం. ఒకసారి బాంబులాగా పేలిపోతుంది కదా. కదా, మనకి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? సప్రెస్ చేసి ఒక్కసారి ఇలా పేలిపోతుంది అనమాట. సో దాని వల్ల కూడా మంచిది కాదు. సో ఎక్స్ప్రెస్ చేయకుండా, సప్రెస్ చేయకుండా మనం ఏం చేయాలంటే దాన్ని కరెక్ట్ గా ప్రాసెస్ చేయాలంట. సో ఎలా ప్రాసెస్ చేయాలి, దానికి ఏంటి మార్గాలు అంటే ఫస్ట్ది అసోసియేషన్ విత్ రైట్ పీపుల్. అంటే మనందరిలో మంచి గుణాలు, చెడు గుణాలు 2 ఉంటాయి. కానీ మనం ఎవరి సాంగత్యంలో అయితే మనలో ఉన్న మంచి బయటకు వస్తుందో వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మన ధ్రువ మహారాజ్ స్టోరీ. సురుచి, సునీతి ఇద్దరు ఉంటారు. సురుచి ఆయన పినతల్లి, ఆ సవితి తల్లి ఆ సాంగత్యంలో అతనికి కోపం వస్తుంది అనమాట. అంటే అతనిలో ఉన్న చెడు గుణం బయటకు వస్తుంది, ఎందుకంటే ఆమె అతన్ని అవమానిస్తుంది కాబట్టి అతనికి చాలా కోపం వస్తుంది అనమాట. నువ్వు నీ తండ్రి గారి ఊళ్ళో కూర్చునే అదృష్టం నీకు లేదు, ఎందుకంటే నువ్వు నాకు పుట్టలేదు కాబట్టి నువ్వు కావాలంటే నాకు పుట్టిన తర్వాత అప్పుడు కూర్చో, ఇప్పుడైతే నువ్వు కూర్చోడానికి వీలు లేదు అంటది. సో అతనికి ఆవిడ సాంగత్యంలో అతనికి బాధ, కోపం అన్నీ వస్తాయి అన్నమాట. అయితే సునీతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ అసోసియేషన్ లో అతనికి ఏమవుతుంది, మంచి విషయాలు బయటకు వస్తాయి అన్నమాట, మంచి గుణాలు బయటకు వస్తాయి, ఆలోచించటం మొదలు పెడతాడు, ఇంకా భగవంతుడు ఆశ్రయం తీసుకుంటాడు. సో అందుకని అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనలో ఉన్న మంచి గుణాలు ఎవరైతే బయటకు తీయగలుగుతారో అలాంటి వారి సాంగత్యంలో ఎక్కువ ఉండమని చెప్తున్నారు అనమాట. ఇంకా చాంటింగ్ చేయమని చెప్తున్నారు నెక్స్ట్ది. చాంటింగ్ చేస్తే కూడా కోపం తగ్గిపోతుందంట. ఎందుకంటే మనకి 3 గుణాలు ఉంటాయి కదా. 3 గుణాలు ఎవరైనా చెప్తారా? త్రిగుణాలు అంటారు కదా. సత్వ రజో తమో గుణాలు మాతాజీ. అవును, కరెక్ట్ చెప్పారు. సత్వ రజో తమో గుణాలు కదా. సో మనం చాంటింగ్ చేయడం వల్ల మనలో ఉన్న సత్వగుణం పెరుగుతుందంట. అందుకని మన రజో తమో గుణాల వల్లే ఎక్కువ కోపం వస్తుంది కదా. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కోపం చాలా రేర్ గా వస్తుంది, అది కూడా రైట్ వేలో వస్తుంది, రైట్ పీపుల్ మీద వస్తుంది, రైట్ సిచ్యుయేషన్ లో వస్తుంది,
రైట్ పర్పస్కి వస్తుంది అనమాట. అందుకని మనం చాంటింగ్ చేసుకోవడం వల్ల మనకి సత్వగుణం పెంపొందించబడుతుంది. దానివల్ల మనకి కోపం తగ్గిపోతుంది అనమాట. ఇంకా మూడోది ఏంటంటే స్క్రిప్చర్స్ చదువుకోవాలి. ఎందుకంటే స్క్రిప్చర్స్ లో మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి సిట్యుయేషన్ లో ఎలా బిహేవ్ చేయాలి, ఇలా మనం ఈ సిట్యుయేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనే జ్ఞానం మనకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎవరైనా మనతో తప్పుగా బిహేవ్ చేస్తే మనం శాస్త్రాలు చదవడం వల్ల మనం దాన్ని ఎలా సమయస్ఫూర్తిగా దాని నుంచి ఎలా బయటపడాలో కూడా మనకి అర్థమవుతుంది అనమాట. మనకి ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి అందుకని స్క్రిప్చర్స్ చదవాలి. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? అసోసియేషన్, రైట్ పీపుల్తో అసోసియేట్ అవ్వాలి, చాంటింగ్ చేయాలి, స్క్రిప్చర్స్ చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే డయట్, సాత్విక ఆహారం తీసుకోవాలన్నమాట. అంటే రాజసిక ఆహారం వల్ల మనకి అంటే నాన్ వెజ్, ఆనియన్, గార్లిక్ ఇలాంటివన్నీ రాజసిక తమో గుణాలని ప్రేరేపిస్తాయి అన్నమాట. అందుకని మనం వాటికి దూరంగా ఉండాలి. డయట్ కూడా చాలా ఇంపార్టెంట్. సాత్విక ఆహారం తీసుకోవాలన్నమాట. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకోవాలన్నమాట. ఇంకా మనం ఎలాంటి సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం, ఎలాంటి సాంగత్యం తీసుకుంటాం, అలానే ఉంటాం కదా. శాస్త్రాలు చదివితే డివోటీస్ గురించి చదువుతాం, కృష్ణ ఏం చెప్తున్నారో అర్థం చేసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అందుకని మనం ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. అసోసియేషన్, చాంటింగ్, స్క్రిప్చర్స్ చదువుకోవడం, డయట్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ చేస్తున్నా కూడా కొంతమంది పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే ఇద్దరు మంచి వాళ్ళే, కానీ వాళ్ళ కాంబినేషన్ మాత్రం అసలు సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి మనం. ఎలా అయితే మనం రోడ్డు మీద ఒక గుంట ఉంటే దాన్ని తప్పించుకొని పక్క నుంచి వెళ్తామో, అలానే మనకి సెట్ అవ్వని వాళ్ళతో తక్కువగా మాట్లాడాలన్నమాట. సో అలాంటి కొంచెం చూసుకోవాలి. అంటే మనకు వీళ్ళతో మాట్లాడితే మనకి చాలా కోపం వచ్చేస్తుంది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మనకి. సో అలాంటి వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే జర్నల్స్ రాయటం అన్నమాట. కోపం వచ్చినప్పుడు ఒక నోట్‌బుక్ లో రాయండి. మీకు ఎంత కోపం వస్తే అంత వాళ్ళని డైరెక్ట్ గా చెప్పకండి. కానీ నోట్స్ లో ఒక పుస్తకంలో రాసుకోండి. 2 రోజుల తర్వాత చూస్తే మీకే అనిపిస్తది. ఓకే, అంతా వాళ్ళ తప్పేం లేదు, నా తప్పు కూడా కొంచెం ఉంది అని అనిపిస్తదన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బాగా గొడవ పడేవాళ్ళంట. ఒక స్వామీజీ దగ్గరికెళ్తారు. స్వామీజీతో చెప్తారంట, మా మా ఇద్దరికి అస్సలు పడట్లేదు స్వామీజీ, రోజు గొడవలు అవుతున్నాయి అని అంటారంట. అప్పుడు స్వామీజీ అంటారు, ఓకే, గొడవలు ఆపాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాటలతో కాదు, గొడవ పడాల్సి వచ్చినప్పుడు పేపర్ మీద రాయండి అని అంటారంట. సరే ఒప్పుకుంటారు, ఆ ఒక్క విషయం చేయండి, మీకు చాలా వరకు సెట్ అవుతుంది అని చెప్తారనమాట ఆయన సొల్యూషన్. సో మాతాజీ ఇంకా రాస్తారు, అసలు మీ వాళ్ళకి కొంచెం కూడా పద్ధతి లేదు, నన్ను ఇలా అన్నారు, ఇలా చేశారు, గౌరవించలేదు అని ఒక 10 పేజీలు రాసేస్తారంట మాతాజీ. సో ప్రభుజీ కూడా 10 పేజీలు కాకపోయినా 5 పేజీలు రాస్తారంట. సో రెండో రోజు అంత రాయలేరు కదా, మెల్లగా పేజీలు తగ్గించుకుంటా వస్తారనమాట. అయితే లాస్ట్ కి ఇద్దరు పేజీలు రాయడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళన్నీ రాసేసారు ఆల్రెడీ, ఇంకా రాయడానికి ఏం లేదు, ఇంకా అలా అలవాటు అయిపోతుంది, వాళ్ళ గొడవలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అందుకనే కోపం వచ్చినప్పుడు ఇది ట్రై చేయొచ్చు. మనం ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళ మీద దాన్ని చూపించకుండా పేపర్ మీద రాస్తే చాలా వరకు తగ్గిపోతుంది. అంటే మీరు ఇప్పుడు చాలా వినే ఉంటారు కదా, మనం కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, 10 నెంబర్ లెక్క పెట్టండి అని విన్నారు ఎప్పుడైనా? విన్నాం మాతాజీ. అలా అలా ఇన్స్టంటేనియస్ గా కోపం వచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని రియాక్ట్ అవ్వకుండా, కానీ మన మైండ్ ఒప్పుకోదు. అదేంటి అతను అలాంటి పని చేస్తే నువ్వు బుద్ధి చెప్పకుండా ఆపేస్తావా, అరిచేయి ఆగద్దు అని మైండ్ చెప్తా ఉంటది. కానీ మనం మైండ్కి ఏం చెప్పాలంటే, అరుస్తాను కానీ ఇప్పుడు అరవను, ఒక 5 నిమిషాల తర్వాత అరుస్తానని చెప్పాలంట. అప్పుడు మనకి బుద్ధి పనిచేస్తుంది అనమాట. ఆ కోపంలో బుద్ధి పని చేయకపోతే మనం ఏం చేస్తాం మనకే తెలియదు కదా. ఆ పాజ్ ఇవ్వడం వల్ల మనకి బుద్ధి వెలుగులోకి వస్తుంది. బుద్ధి యాక్టివ్ అయ్యి బుద్ధి పని చేసినప్పుడు ఓకే, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విచక్షణ తెలిసినప్పుడు మనం అరిచినా కూడా దానికి అర్థం ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఈ 2 ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. పేపర్ మీద రాయడం, పాజ్ చేయడం, ఒక అంటే మనం కొంచెం గ్యాప్ తీసుకొని మాట్లాడటం, ఆ రెండిటి వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కృష్ణ చెప్తారు భగవద్గీతలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అని అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని ఒకటి చెప్తారు.
అంటే మనకి ఎలా సుఖాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి, కోపాలు తాపాలు కూడా వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేం, వాటిని టాలరేట్ చేయడం నేర్చుకోవాలి, అంటే భరించడం నేర్చుకోవాలి, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి కొన్నిసార్లు అని చెప్తున్నారు అనమాట. అది కూడా మనం ఆచరించవచ్చు. కానీ కొన్నిసార్లు మనం కోపం చూపించకపోతే అసలు పనులు అవ్వవు కదా. కొంతమందికి గట్టిగా అరిచి చెప్తేనే పనులు అవుతాయి. గట్టిగా మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి, అలా అని మనం గట్టిగా మాట్లాడాల్సిన దగ్గర కూడా సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అది మనం లోపల నుంచి తీసుకోకూడదు అనమాట. అది ఆ పని జరగడం కోసం బయట నుంచి బయట వరకే గట్టిగా మాట్లాడొచ్చు అనమాట. ఎక్కడ అవసరం, ఎంత అవసరం ఉంటే అది వాడాలి, పని జరగడానికి మాత్రమే వాడాలి. అది కూడా లోపల నుంచి రాకూడదు అనమాట. బయట నుంచి బయటే ఆ పని జరగడం కోసం వాడేసి మనం ఇంటర్నలైజ్ చేసుకోకూడదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం పర్ఫెక్షనిస్ట్ అవ్వాలని ట్రై చేయకూడదు. ఎందుకంటే కలియుగంలో మనం ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్ట్ కాబట్టే మనం ఈ భూమి మీదకి వచ్చాం అనమాట. అందుకని మనం నేను పర్ఫెక్ట్, నేను ఎప్పుడైనా టైంకి చేస్తాను, నేను ఎప్పుడైనా ఏది చేసినా కరెక్ట్గా చేస్తాను అనేది ఆ ఫాల్స్ ఈగో ఉండకూడదని చెప్తున్నారు. ఏదైనా మిస్టేక్ అవ్వచ్చు, తప్పు లేదు. మనం నేను ఇదే, ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మనల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే మనకు కోపం వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం పర్ఫెక్ట్ అనుకోకపోతే మనకి అసలు కోపం వచ్చే అవకాశమే ఉండదు అనమాట. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే ఫీల్ అవటం కూడా మంచిది కాదు. అలా మన రిమోట్ మన పక్క వాళ్ళకి చేయకూడదు. ఎలా అంటే ఇప్పుడు శైవి వైష్వి ఉంటారు. వైష్వి చాలా థింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటది. తనకి ఏదన్నా తన దగ్గర తన వస్తువులు తీసుకోవాలంటే ఎవరైనా అడిగి తీసుకోవాలి, తను కూడా అలానే అడిగి తీసుకుంటది అనమాట. శైవి అలా ఉండదు. శైవి ఏంటంటే ఓకే మన ఇంట్లో వస్తువే కదా ఏముంది అని అడగకుండా తీసేసుకుంటది. ఇంకా వైష్వికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇదేంటి నన్ను అడగకుండా నాది ఎందుకు తీసుకున్నావు, నా థింగ్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అరిచేస్తుంది గట్టిగా. అంటే తన రిమోట్ కంట్రోల్ తన చేతిలో పెట్టేసింది అనమాట. తనకి ఎప్పుడు కోపం తెప్పించాలన్నా తను అదే చేస్తుంది అనమాట. సో అలా మన రిమోట్ కంట్రోల్ పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. సో అలా కూడా మనం దీనికి ట్రిగ్గర్ అవుతాము, దీనికి ట్రిగ్గర్ అవ్వము, అలాంటి మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం అలా ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఇంకొకటి లాస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలంట. అంటే మనం ప్రతి వాళ్ళల్లో పాజిటివ్ థింగ్స్ చూడాలి. అంటే మన అందరికీ మంచి చెడు 2 గుణాలు ఉంటాయన్నమాట. అందరిలో మంచి ఏదైతే ఉందో అదే మనం పట్టించుకోవాలి. దాన్ని పట్టించుకోవడం వల్ల మనం వాళ్ళని అప్రిషియేట్ చేయగలుగుతాం, వాళ్ళ కృతజ్ఞత చూపించగలుగుతాం. జెన్యూన్గా థ్యాంక్ యూ చెప్తాము, ఇది బాగుందని చెప్తాము, మీలో ఈ విషయం నాకు నచ్చుతుంది అని చెప్తాము. అలా చెప్పడం వల్ల మనకి అందరిలో పాజిటివ్ థింగ్స్ చూసే అలవాటు అయిపోతుంది అనమాట. అలా అలవాటు అవ్వడం వల్ల మనకి నెగిటివ్ థింగ్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. నెగిటివ్ థింగ్స్ తక్కువగా కనిపించడం వల్ల కోపం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటిది ఒకటి డెవలప్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళల్లో మనం పాజిటివ్స్ ఏమున్నాయో అవే పట్టించుకోవాలి. వాటిని మనం అప్రిషియేట్ చేయాలి. భగవంతుడికి కూడా మనకి ఇచ్చిన వాటికి థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. అవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి చాలా వరకు కోపం తగ్గిపోతుంది. అయితే ఇంకొక లాస్ట్ విషయం చెప్పి మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాము. ఎప్పుడు మనకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రెడీగా ఉండాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరికీ రిషికేష్ ప్రభు వచ్చి క్లాస్ చెప్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మనం అదే మైండ్ సెట్తో ఉంటే మనకి వేరే వాళ్ళు వస్తే కోపం వచ్చేస్తాయి, అంటే తెలియకుండా. అంటే ఇది చిన్న విషయం, కానీ ప్లాన్ బి ఏంటంటే ఓకే రిషికేష్ ప్రభు రాకపోతే మనకి అనుషా మాతాజీ వస్తారు, అనుషా మాతాజీ రాకపోతే లక్ష్మీ మాతాజీ ఆ శైవి వైష్వి ఎవరో ఒకళ్ళు వస్తారు అనేది మనకి మైండ్లో ఉందనుకోండి, మనకి ఎవరు వచ్చినా కూడా ఆనందంగానే ఉంటుంది. సో అందుకని మనం ఏ పని చేస్తున్నా కూడా మనకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంచుకోవాలి. ఓకే ఇది ఇలా జరగాలి, ఇది జరగకపోయినా ఇది జరుగుతుంది, ఇది జరగకపోయినా ఇంకోటి జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది అనేది మనకి మైండ్లో ప్రిపరేషన్ ఉంటే కనుక మనకి ఏది జరిగినా ఆనందమే ఉంటుంది కానీ కోపం రాదనమాట. సో అలాంటివి మనం ప్లాన్ చేసుకొని కోపాన్ని తగ్గించుకోవచ్చు. అయితే మీరు ముఖ్యంగా 3-4 విషయాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, గుర్తుంచుకోవాల్సినవి. అసోసియేషన్ ఒకటి రైట్గా ఉండాలి, చాంటింగ్ చేయాలి, స్క్రిప్చర్స్ చదువుకోవాలి, ఇంకా డైట్ కరెక్ట్గా ఉండాలి అన్నమాట, సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూ మనం స్క్రిప్చర్స్లో చెప్పిన విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్లో నుంచి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు కోపం చాలా వరకు తగ్గిపోతుంది. ఈరోజు చాలాసేపు చెప్పినట్టున్నా, టైం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించాలి. అంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు, బాగుందంతా. యూస్ఫుల్ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ.
థ్యాంక్ యూ Thank మాతాజీ. so much. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నిన్న రిషికేష్ ప్రభుజీ కొత్తగా రిలీజ్ చేసిన క్లాస్ లోని కోపం వస్తే జపా బ్యాగ్ లో పెట్టి జపం చేయండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. అవును అది మాతాజీ. ఎప్పుడు గుర్తుంటది బాగానా. అవును మాతాజీ, చాంటింగ్ చేసినా కూడా చాలా తగ్గిపోతుంది కోపం. అది కూడా మనం ఈ రోజు కూడా చెప్పుకున్నాం. ప్రభుజీ నేను చెప్పిన వాటిలో చాలా వరకు ప్రభుజీ చెప్పేవి కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. అవును మాతాజీ. మేమందరం ఆయన దగ్గర నేర్చుకుంటాం కాబట్టి. అవును హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మా పాపది వాళ్ళ బర్త్డే మాతాజీ, తనకి విష్ చేయరా? ఏం పేరు మాతాజీ పాప పేరు? జిష్విత మాతాజీ. రిషిత, జిష్విత. జిష్విత. ఓకే ఆ ఓకే, మనం అందరం జిష్వితకి హరే కృష్ణ మహామంత్రం చెప్పి విష్ చేద్దాము. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. రామ హరే హరే. హ్యాపీ థ్యాంక్ యూ సో కృష్ణ, మచ్ మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే టు జిష్విత. థ్యాంక్ యూ మాతాజీ. అందరి తరఫున కూడా రిష్మితకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? మనం ఆల్రెడీ చాలా డిలే అయింది. నేను క్లోజ్ చేస్తాను ప్రశ్నలు ఏం లేకపోతే. చెప్పారు మాతాజీ. నిజంగా ప్రతి మనిషి లోపల కోపం సహజము. అది కంట్రోల్ చేసి అదే ట్రిగర్ ఒకరి చేతిలో పెట్టదంటే అది సహజంగా అయిపోతుంది. అంటే మీరు ఇందాక చెప్పినట్టు మా అక్కయ్య నన్ను ఎట్లా ట్రిగర్ చేయాలని చేసేదనమాట. అది మనకు తెలియదు. ఎప్పుడు దీన్ని ఏమంటే దీనికి కోపం వస్తుంది అని చెప్పి అంటే నేను ఆవేశపడేటట్టు చేసేది. చాలా మంది అనేవాళ్ళు, నువ్వు ఎందుకు ఆవేశపడతావు, ఆవేశపడొద్దని. అంటే మనకు ఆ టైంలో తెలియదు మాతాజీ. అంటే వాళ్ళు అన్నారు కదా నన్ను అని మనం రెచ్చిపోతాం కానీ ఆ టైంకు తెలియదు. తర్వాత అనుభవానికి వచ్చాక తెలుస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. మాతాజీ.